హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకాన. నేను ఈరోజు చెప్పబోయే మూవీ రివ్యూ సింహ, సత్య అండ్ ఫరియా అబ్దుల్లా నటించిన మత్తు వదలరా 2. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ కామెడీ అయితే సూపర్బ్గా వర్క్ అయింది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే సత్య కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ ఫాస్ట్ రేసీ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ అయితే మీరు అసలు చాలా రోజుల తర్వాత పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాను అండ్ మీమ్స్ రెఫరెన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ మూవీ మీరు మస్ట్ అండ్ షుడ్గా థియేటర్లో వాచ్ చేయాలి అండ్ వర్త్ వాచింగ్ అనమాట థియేటర్లో. అండ్ ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1ని బాగా కనెక్ట్ చేశారు పార్ట్ 2లో. మీరు ఈ మూవీ విజిట్ చేసే ముందు పార్ట్ 1 అయితే కంపల్సరీ విజిట్ చేయండి. మీకు చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా బాగా అర్థమవుతాయి అండ్ రిఫరెన్సెస్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ రితీష్ రాణా డైరెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఈ మూవీని చాలా బాగా కామెడీ టైమింగ్స్ అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇంకా మన పెర్ఫార్మెన్సెస్కి వస్తే యాక్టర్ పెర్ఫార్మెన్సెస్కి వస్తే మెయిన్గా సత్య అండి. ఒకప్పుడు మనం బ్రహ్మానందం గారిని చూసాం, రెడీ, బాద్షా ఇలాంటి చాలా రోల్స్లో తను ఒక్కడే మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాడు. అలాగా ఇప్పుడు ఈ ట్రెండ్లో నాకు ఈ మూవీలో సత్య అయితే అలా తీసుకెళ్లారు. ఆయన యాక్టింగ్, ఆయన చిన్న చిన్న మేనరిజమ్స్ అండ్ డైలాగ్ డెలివరీ అండ్ ఆ టైమింగ్ కూడా చాలా బాగుంది. మూవీలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరిదంటే సత్య. ఇంకా శ్రీసింహ గారు కూడా హీరో తనకిచ్చిన రోల్ని చాలా బాగా చేశారు. అండ్ పార్ట్ 1 కన్నా ఇందులో యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ మెచ్యూర్డ్గా ఉంది అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఫైట్స్ కూడా బాగానే చేశారు. అండ్ ఇంకా ఫరియా అబ్దుల్లా తనకిచ్చిన రోల్ని చాలా బాగా చేశారు అండ్ ఆవిడ రోల్ కూడా బాగానే ఉంది. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే వెన్నెల కిషోర్ గారి ఆయన రోల్ అయితే చాలా బాగుంది. కొద్దిసేపే ఉంటుంది బట్ చాలా నవ్విస్తారు అండ్ తన మీమ్ రిఫరెన్సెస్ అయితే చాలా బాగుంది యాక్టింగ్. అండ్ ఇంకా సునీల్ గారు కూడా చాలా బాగానే చేశారు అండ్ ఆయన రోల్ కూడా చిన్నదే ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాలభైరవ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. మత్తు వాళ్ళ పార్ట్ 1 కూడా పార్ట్ 2 అయితే సాంగ్స్ అయితే 2 సాంగ్స్ ఉంటాయి, అవి అయితే చాలా బాగున్నాయి, బాగా మిక్స్ చేశారనమాట. ఇంకా నితీష్ రాణా డైరెక్టర్ అయితే ఆయన రాసిన స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇంకా ఎడిటింగ్ కానీ చాలా బాగుంది. అండ్ రితీష్ రాణా గారు అయితే బాగుంది చెప్పాలి. లాస్ట్ మూవీ హ్యాపీ బర్త్డే అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనుకున్నా, బట్ ఇదైతే కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్స్ అయితే మీమ్ రెఫరెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ మూవీ అయితే మీరు పక్కా చూడండి థియేటర్లో, వర్త్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. కథా కరకానా.